దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పటి వరకు తన కస్టమర్లకు అందిస్తున్న ఒక కీలక సౌకర్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఇది జూన్ 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. యూపీఐ ద్వారా 100 రూపాయల లోపు ఖర్చు చేసిన లేదా 500 రూపాయల లోపు నగదును అందుకున్న ఖాతాదారుల మొబైల్ నెంబర్లకు ఆ సందేశాలు రావని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం యూపీఐ ద్వారా ఎవరికైనా 100 కంటే ఎక్కువ పంపినప్పుడు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించినప్పుడు ఎవరి నుంచైనా 500కు మించి రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఫోన్ కు సంక్షిప్త సందేశం వస్తుంది. బ్యాంక్ ఖాతాలో ఈమెయిల్ అడ్రస్ ను అప్డేట్ చేసుకోవాలని కూడా కస్టమర్లను హెచ్డిఎఫ్సి బ్యాంక్ విజ్ఞప్తి చేసింది. దీనివల్ల ఎలాంటి పరిమితి లేకుండా అన్ని రకాల లావాదేవీలకు కస్టమర్లు ఈమెయిల్ ద్వారా అలర్ట్స్ స్వీకరిస్తారని చెప్పింది. బ్యాంక్ వెల్లడించిన ప్రకారం చిన్న లావాదేవీలపై ఖాతాదారుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. యూపీఐ సగటు టికెట్ పరిమాణం గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. అంటే ప్రజలు చాలా చిన్న మొత్తాలకు కూడా యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. 2022-23 సంవత్సరాల మధ్య యూపీఐ సగటు టికెట్ పరిమాణం 8% తగ్గింది. వరల్డ్ లైన్ ఇండియా నివేదిక ప్రకారం ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం మన దేశంలో 3 ప్రముఖ యూపీఐ యాప్లు. చెల్లింపుల కోసం ప్రజలు వీటిని అధికంగా క్లిక్ చేస్తున్నారు. ఎన్పీసీఐ డేటా ప్రకారం 2023వ సంవత్సరంలో యూపీఐ ద్వారా చేసిన లావాదేవీలు 100 బిలియన్ల మైలురాయిని దాటాయి.